ఎంతైందో చూడు. చెప్పానన్నా. సార్ మినిస్టర్ లైన్లో ఉన్నారు. అయ్యా లేటు గీటు ఏం లేదయ్యా, తొందర ఏం లేదు, నిదానంగా రండి. మీరు అమ్మ వచ్చి గాజులు వేస్తేనే కదా ఫంక్షన్ నిండుతాను. సరేనయ్యా. అయ్యగారు ఎప్పుడు వస్తారు? ఆలస్యం అవుతుందండి. ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తారు. నువ్వు వెళ్ళి అక్కడ చేయాల్సిన పని చూడు ముందు. ఇంకోసారి ఫోన్ చేయండి. సంతోషంగా ఉండాల్సిన వేళ మొహం అలా పెట్టుకున్నావంటే తట్టుకోలేకపోతున్నానమ్మా. ఇప్పుడు ఏమైందని? తప్పు కదమ్మా. నువ్వేమన్నా కావాలని చేసావా? అట్టా కళ్ళు తుడుచుకోకుండా కాస్త నవ్వుతూ కూర్చో. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. వెళ్ళు, అలాగే రీఫ్రెష్ అయ్యరా. త్వరగా రా, మంత్రి గారు కూడా వచ్చే టైం అయింది. అర్థమైందా? చాలా సంతోషం అయ్యా. ఇప్పుడు సంతోషంగా ఉందా? మీ ఆశీర్వాదం అయ్యా. మనవాళ్ళు లేడు అని తెక్కలవరికి. అవునయ్యా. ఇప్పుడు వంశానికి వారసుడు వచ్చాడు, నీ రాజకీయాలకి వారసుడు వచ్చాడు. నమస్కారం సార్. ఎలాగున్నావయ్యా? మీ దయలో బాగున్నాను సార్. దొరా ఇలా రా. చెప్పండి అయ్యా. ఏవయ్యా, ఫంక్షన్ మొదలవుతుందా లేక పూర్తయిపోయిందా? అయ్యా ఇప్పుడు మొదలెట్టబోతున్నాం. మరి నీ కోళ్ళేదయ్యా? చెప్పండి నాన్న. రే పద్మ ఎక్కడ్రా? బాత్రూమ్కి వెళ్తానంది. వెళ్ళి చూడరా. అలాగేనన్నా. ఇప్పుడే వస్తానే. వచ్చిందన్నా, బండి మీద కూర్చుందన్నా. స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుందన్నా.
బ్లాక్ కలర్ స్కార్పియో TN09F8479. ఆ బండి డీటెయిల్స్ నాకు ఇప్పుడే కావాలి. క్విక్. ఎస్ సార్. థ్యాంక్స్. దేనికి? బండిని పైకెత్తినందుక లేక మీ చైన్ కాపాడినందుక? వాళ్ళు చైన్ తెంపడానికి వచ్చినట్టుగా లేరు, నన్ను చంపడానికి వచ్చినట్టుగా ఉన్నారు. అవును, ఆ రోజు ఫాదర్ని చర్చ్లో మర్డర్ చేసినప్పుడు నిజంగానే మిమ్మల్ని చూసుంటే తప్పకుండా ఈరోజు మిమ్మల్ని చంపుండేవాళ్ళు. విల్ యూ ప్లీజ్ స్టాప్ దిస్? అవును, నేను ఇప్పుడు చూసానని అనుకోండి, దానికి ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఎప్పుడు నన్ను ఎంక్వైరీ అని ఫాలో చేసి టార్చర్ మొదలెట్టారో అప్పటి నుంచే ఇవన్నీ స్టార్ట్ అయినాయి. దయచేసి అర్థం చేసుకోండి, నన్ను ఫాలో చేయడం ఆపేయండి ప్లీజ్. మనస్ఫూర్తిగా మీరు ఎప్పుడు నిజం చెప్తారో అంతవరకు నేను మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాను. దట్స్ మై డ్యూటీ. మీరు మీ డ్యూటీ గురించే మాట్లాడుతున్నారు, కానీ నాకంటూ ఓ రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను మా అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి, వాళ్ళకి నీ ప్రాణాలతో ఉండాలి. దయచేసి అర్థం చేసుకోండి. డోంట్ పుట్ మై లైఫ్ ఇంటూ ఎనీ రిస్క్. హలో సార్, కంట్రోల్ రూమ్ నుండి జగన్ సార్. మీరు చెప్పిన డీటెయిల్స్ అన్ని చెక్ చేశాం సార్. ఆ నెంబర్లో ఇంతవరకు ఏ బండి రిజిస్టర్ కాలేదు సార్. ఓకే, థ్యాంక్ యూ. అందుకే అన్నా, ఆ రోజే చర్చ్లో దాన్ని చంపేసి ఉంటే ఇవాళ ఈ సమస్య వచ్చుండేది కాదు. ఆ రోజు తను నేను చూసిందా? మాట్లాడుకో. చూడకుండానే పోలీస్ స్టేషన్ దాకా పోతుందా? మనం చూసాంగా, మన తను చూసి ఉంటుంది. అందుకే కేర్ఫుల్గా ఉండమన్నా. ఈ తడవకు వదిలే, ఇంకోసారి ఖచ్చితంగా మిస్ చేయను. ఇప్పుడు ఏదో పొరపాటు జరిగింది, ఇంకోసారి మిస్ చేయను అంటున్నాడు. సరే, నేను చూసుకుంటాను. ఎప్పుడు వస్తున్నావు? ఓకే. ఆ అమ్మాయి పేరేంటి? గీత. గీత. తన మ్యాటర్ కొన్నాళ్ళు స్టాప్ చేద్దాం. ఎందుకు? ఓ వారం పోనీ, ఎప్పుడో నేను చెప్తాను. ఈలోగా ఆ అమ్మాయి ఇంటి అడ్రస్, మిగిలిన వివరాలు తెలుసుకో. ఓకేనా? అలాగే. ఎంత చెప్పినా అర్థం కాదా? ఈ ఎంక్వైరీకో హద్దుపొద్దు లేదా? ఇలా చూడండి, నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏం మాట్లాడకండి. ఎవరు? ప్లీజ్ వెళ్ళిపోండి. ఏంటమ్మా? నాన్న మీకోసమే వచ్చారు. లోపలికి రండి సార్. సార్, నేను మిమ్మల్ని లోపలికి పిలిచింది మీ ఉద్యోగం చూసి మర్యాద కోసం మాత్రం కాదు సార్, బయట వాళ్ళు ఎవరూ చూడకూడదని. ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలు మా అమ్మాయి మీకు చెప్పింది కదా, ఇంకా ఏం కావాలి మీకు? సార్, మీ వల్ల, మీ డిపార్ట్మెంట్ వల్ల తనకు మాత్రమే ప్రాబ్లం కాదు, మొత్తం ఫ్యామిలీకే ప్రాబ్లం వచ్చి ఆ ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వస్తే ఎలా చెప్పండి? ఇంకా ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి సార్. ఈ కేసు పూర్తయ్యేదాకా మా అమ్మాయి మీతో రాగలదా? నేను మగపిల్లని కాదు సార్, కంది ఆడపిల్లని. 24 ఏళ్ళు సార్. ఇప్పుడే అలయన్స్ అంటూ వచ్చి మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ఎంక్వైరీ అంటూ పోలీసులు వచ్చిపోతుంటే నా బిడ్డను ఎవరు చేసుకుంటారు సార్? నేను చేసుకుంటాను. మీ అమ్మాయిని ఎవరు చేసుకుంటారనేగా అడిగారు. మీ అమ్మాయిని నేను చేసుకుంటాను. ఏదో మాట మనసు నచ్చిందని నేను చేసుకుంటానంటాం లేదు. తను చేసే ఉద్యోగం నాకు నచ్చింది. మీ అమ్మాయి చదివిన చదువుకి వాళ్ళు ఎంతో సంపాదించవచ్చు, కానీ తన మనసుకు నచ్చిన పని చేస్తోంది. చిల్డ్రన్స్ ప్లే స్కూల్ అన్నీ మనసుకు నచ్చాయి. మిగతా విషయాలు మీ అమ్మాయితో మాట్లాడండి. మరో మాట, వాస్తు సరిగ్గా లేదని ఇల్లు మార్చేసి నా కారణంగా ఇల్లు మారావని అబద్ధం ఆడకండి. నేను మీతో ముఖ్యమైన
అది ఫోన్లో కాదు, విడిగా మాట్లాడాలి. సరే ఎక్కడ? విడిగా మాట్లాడాలన్నా ఓకే, దానికి ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? ఫాదర్ చనిపోయిన రోజు నేను చూసింది మీకు సగమే చెప్పాను, మిగతా దాచాను. ఆ రోజు నేను చూసింది జసికా కార్ని మాత్రమే కాదు, అక్కడ ఇంకో కార్ని, 4 మనుషుల్ని కూడా చూశాను. ఇంకోసారి వాళ్ళు మాత్రం నా కంట పడితే ఖచ్చితంగా నేను గుర్తుపట్టగలను. ఇది అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? పోలీస్ ఆఫీసర్తో నిజం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇష్టమైన వాడికి నిజమే చెప్పాలి.